హాయ్ ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది తీసుకునే వాళ్ళు, ముఖ్యంగా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ తీసుకునేటువంటి వాళ్ళు, టెంప్లేట్ పైన డిజైనింగ్ అన్నది ఎలాగైనా ఎప్పుడైనా ఆ టెంప్లేట్ రిమూవ్ చేసి వేరే టెంప్లేట్ అనేది పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీకు వచ్చేసి కొన్ని ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళు రెడీమేడెడ్ టెంప్లెట్లు ఇస్తారు. రెడీమేడెడ్ టెంప్లెట్ కాకుండా మీకంటూ ఓన్ టెంప్లెట్ ఉండాలంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది హై కాస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా తక్కువ బడ్జెట్కి అయితే ఉంటుంది. అది మీకంటూ ఓన్గా టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలి. టెంప్లెట్ మీన్స్ ఏంది? మీ కంపెనీ అమౌంట్ మొత్తం కనబడుతుంది కదా అక్కడ. కొన్ని టెంప్లెట్స్లలో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో మీ కంపెనీ పేరు మీద ఉన్నట్టే టోటల్ A to Z కనబడుతుంది. కానీ అది రెడీమేడెడ్ టెంప్లెట్ రెడీమేడెడ్ అయినా దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. దాన్ని రిమూవ్ చేసి వేరే టెంప్లెట్లు పెట్టుకోవచ్చు. దీని పట్ల మీరు నెగిటివ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. నేనే కాదు, ఎక్కడైనా కూడా సరే. ఇప్పుడు గుజరాత్ సైడు, హైదరాబాద్ సైడు, చెన్నై సైడు, ఇంకా ఢిల్లీ సైడ్ ఎక్కడైనా కూడా సరే ఆల్రెడీ ఉన్నటువంటి టెంప్లెట్ మీకు ఇవ్వడం వలన, మేమే కాదు ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర మీరు సాఫ్ట్వేర్ తీసుకొని ఉన్నా కూడా సరే, రెడీమేడెడ్ టెంప్లెట్ మీకు ఇవ్వడం వలన మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దాన్ని రిమూవ్ చేసి కూడా ఇంకొక టెంప్లెట్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే బ్యాకప్ ఆప్షన్లో మాత్రమే ఏదైనా డిలీట్ అయితే మాత్రమే మీకు ప్రాబ్లం వస్తుంది తప్ప ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫ్ట్వేర్స్లో ప్రాబ్లం అనేది ఆ బ్యాకప్లో మీ యొక్క స్టోరేజ్ అనేది ఉండిపోయిందంటే మీరు ఎప్పటికైనా మీరు ఆ యొక్క కంపెనీని మీకు ప్రాబ్లం ఇంకా లేనట్టే ఇంకా. సో కాబట్టి మంత్లీ ఛార్జెస్ పే చేసి అయినా మీ కంపెనీ బ్యాకప్ని మీరు తీసుకోవాలా. సో లేదంటే కంపెనీ వాళ్ళనైనా నా యొక్క బ్యాకప్, నా యొక్క కంపెనీ స్టోరేజ్ని ప్రతిరోజు ఏ అప్డేట్ వచ్చినా అలాగే ఉంచేయకుండా దానికి సపరేట్ బ్యాకప్, దానికి సపరేట్ స్టోరేజ్ ఉంచండి అని చెప్పేసి మీరే చెప్పాలా. లేదంటే మామూలు 30,000 40,000 వచ్చే సాఫ్ట్వేర్కి అంతా అలా ఉండదు. మీరు ఐడీలు వేస్తే పడుతూనే ఉంటాయి, అది ఎక్కడికి పోదు. అప్పటికి ఒకవేళ డిలీట్ అయినా వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర కూడా డిలీట్ అయిందంటే వాళ్ళు బ్యాకప్ ఆప్షన్ పెట్టుకుంటారు అప్పుడు. సో మీరు ఎవ్రీడే బ్యాకప్ ఆప్షన్ కొట్టడం వలన యూజెస్ ఏంటంటే, ఎవ్రీడే బ్యాకప్ ఆప్షన్ కొట్టడం వలన మీరు ఏదైనా బై మిస్టేక్ ఈ మంత్ స్టోరేజ్ పోయింది, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు స్టోరేజ్ బ్యాకప్ కొట్టుంటారు, అదైనా ఉంటుంది అట్లీస్ట్. ఓకేనా? కాబట్టి ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఫాలో అవుతూ మీ కంపెనీని నడిపినట్లయితే మీరు లైఫ్ టైం కంపెనీ అనేది నడపచ్చు. ఆల్ ద బెస్ట్.